اتفضل شيخ. السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ومن المؤمنين رجال صدقوا ما عاهدوا الله عليه ومنهم من قضى نحبه ومنهم من ينتظر وما بدلوا تبديلا. ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరి ఈ కలయికను, మన అందరి విజ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి మార్గముగా మలచుగాక. నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందే వాళ్ళల్లో మమ్మల్ని చేర్చుగాక. ఆమీన్. అల్లాహ్ సుబ్హానహు తఆలా మన అందరి పాపాలను క్షమించి స్వర్గ ప్రవేశం చేయు సమూహంలో మమ్మల్ని అందరినీ చేర్చుగాక. ఆమీన్. సోదరులారా, సోదరిమణులారా, సోదరుడు ఈనాటి శీర్షికను ప్రకటించారు. అది సలఫీ మన్హజ్ అంటే ఏమిటి, దాని అవసరం నేడు మనకేమన్నా ఉందా అనేది శీర్షిక. ఇది ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే, ఈ మధ్య అనేక కార్యక్రమాల్లో, అనేక సందర్భాల్లో, అనేక జూమ్ ప్రోగ్రాముల్లో ఈ టైటిల్ జనాలు వాడుకుని అనేక విషయాలు మాట్లాడుతున్నారు. కాబట్టి మాటి మాటికి మన్హజ్ అనే మాట, సలఫీ అనే మాట ముందుకు వస్తుంది. పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, మనకు తెలియని కొన్ని విషయాల విషయంలో అది మన ముందుకు రాగానే వెంటనే మనిషిలో ఒక విధమైనటువంటి ఎలర్జీ పుట్టుకొస్తుంది. మరి దాని తత్కారణంగా ఈడు ఏమిటి, ఎందుకు దీని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు, దీని అవసరం ఎందుకు ఉంది, నేను అనుకున్న వస్తువు దీనికి అనుగుణంగా అతను ఎందుకు మాట్లాడటం లేదు, నేను చెప్పాలనుకున్న వస్తువు వీడు ఎందుకు చర్చించడం లేదు, నేను వీడి మాట వినను, లేకపోతే ఇంకోసారి నేను వీడితో ఉండను అనే ఆలోచనలు మనుషుల్లో ప్రబలుతున్నాయి. తత్కారణంగా కొంతమంది ఇటువంటి విషయాలపై శ్రద్ధ తీసుకుంటూ అసలు ఏమిటిది అనే తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కొంతమంది దీనికి తనకు ఉన్న కుంచిత జ్ఞానంతో వీటికి దూరంగా పారిపోతున్నారు. రెండు పద్ధతులు మంచివి కావు. మనం సంకుచితంగా ఉండకూడదు, మనం ఏదన్నా వస్తువుని వదిలేసి పారిపోనకూడదు. మన భావాలు అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క అనుగ్రహాలు, ఒక వరం అనుకుందాం. మనలో ఉన్న మంచితనం శారీరకంగా, మానసికంగా, విద్యాపరంగా, కలుపుగోలుతనంగా, సామాజికంగా, ధనపరంగా అన్ని విధాలుగా మనం ఈ వస్తువులను వెరసి విలువ కడితే వాటి విలువ మిగతా వస్తువులు ఉన్న వాటితో కంపేర్ చేసినప్పుడు అది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది మొత్తం వస్తువుల యొక్క వెరసి. కాబట్టి ఇస్లాం అనేది మనం చూసినప్పుడు ఒక మనిషి యొక్క జీవితపు ప్రతి కోణంపై అది ఉంటుంది. మనం ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ ఇస్లాం, ఇంట్లో ఇస్లాం ఉంటుంది. మనం మస్జిద్కి వెళ్ళినప్పుడు అక్కడికి సంబంధించిన విషయాలు ఉంటాయి. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన విషయాలు ఇస్లామీయమై చట్టపరమైన ఉంటాయి. యుద్ధమైనంలో ఒకళ్ళు వెళ్లాల్సి వస్తే అక్కడ దానికి సంబంధించిన వివరాలు ఉంటాయి. ఆసుపత్రికి వెళ్తే అక్కడ పరిస్థితులు బట్టి దానికి అనుగుణ సూత్రాలు, నియమాలు ఉంటాయి. పెళ్లిలో మనం హాజరైతే పెళ్లికి సంబంధించిన ఆదేశాలు అక్కడ ఉంటాయి. ఈ సందర్భంగా మనం ఒక చోట గుమిగూడితే దానికి సంబంధించిన ఆదేశాలు మనకు అక్కడ ఉంటాయి. నేను ఒంటరిగా ఉండి ఎక్కడన్నా కూర్చుంటాను అంటే దానికి ఒంటరితనానికి సంబంధించినటువంటి ఆదేశాలు మన దగ్గర. కాబట్టి మన జీవితంలో మనం ఎక్కడ ఉన్నా, ఏ భాగంలో ఉన్నా, ఏ కోశాన ఉన్నా
ఒంటరిగా ఉన్నా, సమూహంలో ఉన్నా, ప్రతి చోట ఇస్లామీయ చట్టం మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది మన జీవితంలో ఒక భాగం. మనం ఎప్పుడైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అని చెప్పామో అది మనలో ఒక భాగం అయిపోయింది. కాబట్టి ప్రతి సెక్షన్‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని మనకు ముక్తసరిగా, పనికొచ్చే విధంగా, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా, మన జీవితం సాఫీగా సాగటానికి, మరుసటి జీవితంలో అంటే మరణించిన తర్వాత జీవితంలో ఈ అన్ని వస్తువులు మనకి పనికి రావటానికి సూచించే ఏ విధానమైతే మనకుంటుందో, ఆ విధానాన్ని మనం ఎంచుకోవాలి. ఈ విధానాన్ని మనం ఎంచుకోకుండా, ఇతని ముక్కు బాగాలేదని, అతని గొంతు బాగాలేదని, అతని కళ్ళు నాకు నచ్చలేదని, ఇతను మాట్లాడుతుంటే ఇలాంటి శబ్దం వస్తుందని, ఇటువంటి చిన్న చిన్న సాకులతో మనిషి దూరాన్ని అడాప్ట్ చేసుకుంటే, ఆ దూరం పెరిగిపోతూ ఉంటుంది. తత్కారణంగా సత్యానికి, వాస్తవానికి పనికొచ్చే వస్తువు దానికి మనిషి వెనుకబడడు. ఉదాహరణకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, మీరు మస్జిద్‌కొచ్చినప్పుడు ఇమాముకు దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి అన్నారు. పైగా బుద్ధిమంతులు నాకు ఎక్కువ దగ్గరగా ఉండి అన్నారు. పై ఎవరన్నా వెనక్కి వెళుతూ ఉంటే అతన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెనకాల నెట్టేస్తాడు అన్నారు. ఎందుకంటే అతను కావాలని వెనకెళ్తున్నాడు. వేరే వాళ్ళు ముందొచ్చేస్తారు. కాబట్టి అతను వెనకైపోతాడు. అలా వెనకబట్టి కాకుండా ముందుకొచ్చి మంచి పనికొచ్చే వస్తువులు నేర్చుకునే ప్రయత్నం మనిషి చేయాలి. ఈ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ఈ టైటిల్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఎందుకంటే ఇది విన్న వెంటనే మనం బాధపడవసరం లేదు. విన్న తర్వాత ఏంటో తెలుసుకునే అవసరం మనకుంది. మరి అది ఏంటో అని తెలిస్తే మనకి పనికొస్తుంది. కాబట్టి మనం అందుట్లోని ఒక్కొక్క పదం తీసుకొని కాస్త అర్థం చేసుకుని ముందే పలికాం. కాబట్టి టైటిల్‌లో ఏముందంటే సలఫీ మనహజ్ అంటే ఏమిటి అన్నది. ఇందుట్లో సలఫీ అనేది, మనహజ్ అనేది ఈ 2 కలిపిన తర్వాత దాని మూడో అర్థం ఏదన్నా వస్తే అది మాట్లాడుకుందాం. ఆ తర్వాత అంటే ఏమిటి అనేది మన భాషగా భాగం కాబట్టి దాని గురించి మనం చెప్పుకోవసరం లేదు. తర్వాత మాత్రం దాని అవసరం ఉందా అని మాట్లాడాం. కాబట్టి దాన్ని కూడా మాట్లాడదాం. సలఫీ అంటే ఏంటి? సలఫ్. సలఫ్ అంటే ముందు, ముందస్తు. సలఫ్ అంటే ముందస్తు, గత, ముందుగా ఉన్నవారు, ముందు తరాల వారు. ఈ అర్థం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన దుఆల్లో నుంచి ఒక దుఆ ఏంటంటే, ఎవరన్నా సమాధుల దగ్గరని చూడటానికెళ్తే, ఆ వ్యక్తి ఆ ప్రదేశంలో సమాధుల దగ్గర వెళ్లి, ఖబరస్థాన్‌లో వెళ్లి ఈ దుఆ చదవాలి. అహల అస్సలాము అలైకుం అహ్ల దియారి మినల్ ముమినీన్ వల్ ముమినాత్. మోమినులు మరియు మోమిన్ పురుషుల యొక్క ఇళ్ళు కలిగినటువంటి ఈ ప్రదేశంలో ఉన్నవాళ్ళు మీపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శాంతి కురియుగాక. అంతుం సలఫునా వ నహను బిల్ అసర్. మీరు మాకు సలఫ్, మేము మీకు అసర్. అంటే మీరు మాకు ముందుగా వెళ్ళిపోయి ఆ ఇళ్లల్లో బస చేస్తున్నారు. మేము వెనకాల మీ దగ్గరకొచ్చి జాయిన్ అవుతాం. మేము వెళ్ళిపోం అక్కడ. మేము మీతో జాయిన్ అయ్యేవాళ్ళమే. మీ అడుగుజాడల్లో వచ్చేవాళ్ళం అని అర్థం అసర్ అంటే. కాబట్టి ముందు తరాల వాళ్ళని మనం సలఫ్ అంటాం అనేది ఒక అర్థం మనకు ముందుగా ఉండేవాళ్ళని సలఫ్ అంటాం. రెండవది, ఇప్పుడు ఈ సలఫ్‌లో ఎవరున్నారు? మనం ఉన్నాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పరమపదించి 1400 సంవత్సరాలు పూర్తయిపోయింది. నాకు గతంలో ఉన్న 13 సంవత్సరాల వాళ్ళు 13 ఈ గతంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉన్న వాళ్ళందరూ కూడా నాకు సలఫ్. ఎందుకంటే వాళ్ళు నాకంటే ముందు చనిపోయారు. ఇది జనరల్ మీనింగ్. దీనికంటూ ఒక ప్రత్యేక మీనింగ్ కూడా ఉంది. ఆ మీనింగ్ ఏంటో ఇమాం కల్షాని మాలికి రహమతుల్లాహి అలైహి గారు తన పుస్తకంలో రాస్తున్నారు. ఏమని? అరబీ ఇబారత్ యొక్క అర్థం చెప్తున్నాను. సలఫ్ అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో బ్రతికిన వాళ్ళు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర ఈమాన్ స్వీకరించి ఆయన్ని చూసి ఆయనతో పాటు ఉండి ఆయన దగ్గర నేర్చుకున్న దాన్ని ఆయన ముందే ఆచరణలో పెట్టి ఆయన జీవితకాలములు ఆయనకు తోడుగా ఉంటూ తన శక్తి సామర్థ్యాలు ఆయన సూచించినటువంటి మార్గం కోసం ధారబోస్తూ తనకంటూ ఒక జీవితం కలిగి ఉండి తనకంటూ ఒక ఇల్లు ఒక సంతాన సరళి కలిగి ఉండి ఒక సామాజిక ఏంటంటే ఇండివిడ్యువాలిటీ కలిగి ఉండి జీవితం గడిపిన వాళ్ళు వీళ్ళు. కాబట్టి వీళ్ళని మనం సహాబా అంటాం. సహాబా ఇప్పుడు మనం తెలుగులో ఉర్దూ మాట్లాడేటప్పుడు సాహెబ్ అని చెప్తాం. సాహెబ్ అంటే తోడువాడు అని. సహబ్తు అంటే తోడుగా వెళ్ళను అని. వైన సాహెబుకు మీ వ్యక్తి ఎక్కడ? గతంలో ఖబర్కు సంబంధించి ఖబర్లో అడిగే ప్రశ్నల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇది హదీస్ వచ్చింది. వాళ్ళు వచ్చి మాదా తఖూలు ఫీ సాహిబికుం, మీ తోడు విన్న వ్యక్తి గురించి నువ్వేం చెబుతావు అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూపించి సాహిబుకుం అంటారు. తోడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తోడు అంటే ఆయన పద్ధతి పైన నడుస్తున్నామని చెప్పడానికి. ఈ సాహెబ్ అంటే తోడుగా ఉన్నవాడు అర్థం. సహాబా అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తోడుగా ఉన్నవాడు. రెండో విషయం ఏంటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఆయన బ్రతికున్న కాలంలో ముస్లిములు ఆయన్ని చూశారు, ముస్లింలు కానివారు చూశారు. ఆయన ప్రేమించే వాళ్ళు ఆయన్ని చూశారు, ఆయన ద్వేషించే వాళ్ళు ఆయన చూశారు. ఆయన నాకు కావాలి అనుకున్న వాళ్ళు ఆయన చూశారు, ఆయన నాకు వద్దు అనుకున్న వాళ్ళు ఆయన చూశారు. ఆయన దగ్గర బంధువులు ఆయన్ని చూశారు, దూరపు వ్యక్తులు చూశారు. అందరూ సహాబా కారు. అందుకని ఇందాక చెప్పుకున్నట్లు ఎవరైతే ఆయన మాట విని దాన్ని నమ్మి విశ్వసించి ప్రకటించి తాను లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చదివి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తోడిస్తాను అని వ్యక్తి ఎవరైతే ఒప్పుకుని తన జీవితాంతం అంతిమ శ్వాస వరకు లా ఇలాహా ఇల్లల్లాహ్ పై ఉన్నవాడు మాత్రమే సహాబి. ఎవరన్నా ఇలా ప్రారంభంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూసి ఆయన వ్యక్తులను చూసి ఏదన్నా ప్రాపంచిక విషయాలను దృష్టిలో పెట్టుకుని ఏదన్నా ప్రాపంచిక లబ్ధిని మనసులో పెట్టుకుని లా ఇలాహా ఇల్లల్లాహ్ చదివేసి అవసరమైతే హిజ్రత్ చేసి అవసరమైతే మస్జిదుల్లో నమాజులు చేసి అవసరమైతే యుద్ధాల్లో కూడా ఉంటూ జీవితం కొన్నాళ్ళు గడిపి ఆ తరువాత తనకు ఏదో నచ్చలేదని లేక తన అవసరం పూర్తయిపోయిందని లేకపోతే తాను కోరుకున్నదంతా దొరకలేదని లేకపోతే ఇంకా ఏదో దీనికంటే మించిన వస్తువు నాకేదో వెంటనే తగిలింది అని ఏదో కారణంతో దాన్ని వదిలేసి వెళ్ళిపోతే అతను సహాబీ అనబడడు. ఎందుకంటే మనం దానికంటూ ఒక ప్రత్యేక అర్థం ఇచ్చాం. దీన్ని మనం పారిభాషిక అర్థం అంటాం, ఇస్తిలాహి అర్థం. కాబట్టి ఈ సహాబా మొదటి జనరేషన్. కాబట్టి ఈ మొదటి జనరేషన్ వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఇమాం ఏం చెప్తున్నారండి, ఇమాం కల్షాని మాలికి రహమతుల్లాహి అలైహి గారు మనం సహాబా అంటే సలఫ్ అంటే వాళ్ళు. పైగా ఇంకా 2 అక్షరాలు వాళ్ళు పెంచి చెప్తున్నారు ఆయన. అర్రాసిఖూన ఫిల్ ఇల్మ్. దివ్య ఖురాన్‌లో రాసిఖూన ఫిల్ ఇల్మ్ అనే మాట సూరత్ ఆల్ ఇమ్రాన్‌లో వచ్చింది. విజ్ఞానపు ఖనిలో నాటుకున్న వాళ్ళు, రాటుదేరిన వాళ్ళు. ప్రాపంచిక విజ్ఞానంలో చాలా మంది రాటుదేరుతారు. ఫిజిక్స్‌లో గొప్ప పాండిత్యం సంపాదించేవాడు ఉంటే కెమిస్ట్రీలో సంపాదించేవాడు ఉంటాడు. మనకు అవి అవసరం. అల్లాహ్ సుబ్హానహు తఆలాను అర్థం చేసుకోవటంలో, అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అర్థం చేసుకోవటంలో,
వాళ్ళు ఆదేశిస్తున్న ఆదేశాలను అర్థం చేసుకుని అమలుపరచటంలో, ఆ అమలుపరుచుకున్న విషయాన్ని మనస్సులో పెట్టుకుని పదిలపరిచి, తర్వాతి జనరేషన్ వాళ్ళకి అందజేయటం విషయంలో హెచ్చుతగ్గులు కాకుండా, తూచా తప్పకుండా దాన్ని పది సురక్షితం చేయగలిగే స్తోమత వాళ్ళలో ఉంది. అందుకని వాళ్ళు రాసిఖూన ఫిల్ ఇల్మ్, ఇల్మ్‌లో గొప్ప హ్మ్, మరి పట్టుగలిగిన వాళ్ళు. పైగా వాళ్ళనే అల్లాహ్ ఎంచుకున్నాడు కూడా. ఎంచుకున్నాడు కూడా. కావాలంటే ఆ జనరేషన్ తయారు కాకుండా ఇంకో జనరేషన్‌లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని పంపించి ఉంటే 1400 సంవత్సరాల ముందు సహాబా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో పాటు ఉన్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేను ప్రవక్తను ప్రకటించారు కాబట్టి. ఉదాహరణకి 100 సంవత్సరాల తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపించి ఉంటే, ఇప్పుడు ఉన్న ప్రస్తుత జనరేషన్ ఎక్కడుండేది? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు వెళ్ళిన తరంలో వెళ్ళిపోయి ఉండేది. వాళ్ళకి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎవరో తెలిసుండేది కాదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళని కావాలనుకుని వాళ్ళలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని పుట్టించాడు. వాళ్ళ హృదయాల్లో ఈమాన్ నాటాడు. వాళ్ళ పట్ల ఇస్లామిక్ బలం చేకూర్చాడు. వాళ్ళ ద్వారా ఇస్లాం వ్రేళ్ళు నా భూమిలో నాటుకోవటానికి, పటిష్టం కావటానికి వాళ్ళ ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సేవలు తీసుకున్నాడు. అందుకని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇద్దరు హిషాముల్లోంచి ఒకరు అమర్ బిన్ హిషాం ఇద్దరిలో నుంచి ఒకడు ముస్లిం చేయమంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమ్రైన్ ఇద్దరిలో నుంచి ఒకడిని అమర్ బిన్ హిషాం ఒకడు, ఉమర్ బిన్ ఖత్తాబ్ ఇద్దరిలోంచి ఒకడు ముస్లింలో చేయమంటే ఉమర్ బిన్ ఖత్తాబ్‌ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్లాంలోకి మార్చాడు. ఒక సేవకురు వాలి ద్వారా హంజా బిన్ అబ్దుల్ ముత్తలిబ్‌ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్లాంలోకి తీసుకొచ్చాడు. ఈ ఇద్దరు హేమాహేమీలు ఇస్లాంలోకి రాకముందు పరిస్థితులు ఏమున్నాయి? దార్ అర్కంలో బిక్కుబిక్కుమంటూ వీళ్ళందరూ ఉన్నారు. ఇస్లాంలోకి వచ్చిన కొంతమంది గుప్పెడు పీపుల్. వాళ్ళలో అబూబకర్ కూడా ఉన్నారు. అబూబకర్ పై దాడి చేయడానికి, ఆయనకి చాలా కష్టపెట్టడానికి జనాలు అంతగా ఇది కాలేదు. ఎందుకంటే ఆ సొసైటీలో పేరు ప్రఖ్యాతులు వ్యక్తి. కానీ అంతగా పేరు ప్రఖ్యాతులు లేని బలహీన వ్యక్తులు జనాలు ఏం చేశారు? కొట్టారు, తిట్టారు. ఏ ఏ హింసలు పెట్టగలుగుతారో పెట్టారు. మరి ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ ఇస్లాంలోకి వచ్చిన తర్వాత, హంజా ఇస్లాంలోకి వచ్చిన తర్వాత, వీళ్ళందరూ దార్ అర్కం నుంచి బయలుదేరి కాబతుల్లా వరకు ఆ గల్లీలో నడుస్తూ ఉంటే, మధ్యలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, కుడి పక్కన ఉమర్, ఎడమ పక్కన హంజా 2 చేతుల్లో 2 ఖడ్గాలు పట్టుకొని తళతళలాడుతున్న ఖడ్గాలు చేతిలో తీసుకొని లా ఇలాహ ఇల్లల్లాహ్ చెబుతూ ఉంటే, ఆ బలహీనులైన వ్యక్తులు వాళ్ళ వెనకాల నడుచుకుంటూ కాబతుల్లాకుంటూ వచ్చారు. ఈ శక్తి ఈ ఇద్దరు యోధుల ద్వారా ప్రారంభంలో దొరికింది. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వేరే వాళ్ళ హృదయాల్లో ఇస్లాం పెట్టాడు. ఎవరెవరు మాకు పనికొస్తాడు అనుకుంటాడో వాడ మనసుల్లో అన్సార్, ప్రత్యేకించి మదీనా వాళ్ళు, ఉఖ్బా ఊలా, ఉఖ్బా థానియా, మొదటి మీటింగు, రెండవ మీటింగు, ఈ 2 మీటింగుల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కలిసి, ఇస్లాం ప్రకటించి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మదీనా రావాల్సిందిగా పిలిచి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనా వస్తే ఆయనకు సహకరించి, ఆయనకు కావాల్సిన వస్తువులన్నీ తోడుగా ఉండి, ఆయనకు అందజేసి, ఆయన సేవ చేయటంలో నాకు సౌభాగ్యం ఉంది అని సంతోషించారు వీళ్ళు. అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లాహు తాలా అన్హు హిజ్రత్ చేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనా వచ్చినప్పుడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన ఇంట్లో ఉండాలని తపన పడిపోయారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారు? ఒకే మాట అన్నారు. నా ఒంటె ఎక్కడ కూర్చుంటే అది నా స్థలం. ఇది నా చేతుల్లో లేదు. ఒంటె అల్లాహ్ ఆదేశాలకు మేరుగా నడుస్తుంది అని చెప్పారు. కానీ
అల్లా కోరుకున్నది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అబూ అయ్యూబ్ అన్సారీ గారి ఇంట్లో బస చేయాలి. ఆయన ఇంట్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఆతిథ్యం ఉండాలని ఒంటె తిన్నగా వెళ్ళి అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లాహు తాలా అన్హు గారికి ఇంటికి సమీపంలో కూర్చుంది. కానీ ఆయన ఇంట్లో కూర్చోలా. ఇప్పుడు ఆ ఒంటె కూర్చున్న స్థలానికి సమీప వ్యక్తి, పొరుగు వ్యక్తి ఎవరు అంటే అబూ అయ్యూబ్ అన్సారీ. ఆయన వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మా ఇంటికి రండి అన్న. నేనే సమీప వ్యక్తిని. నా ఆతిథ్యం మీరు స్వీకరించాలి. తీసుకెళ్ళారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెళ్ళారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడైతే ఒంటె కూర్చుందో అది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్లేస్. అక్కడ ఇల్లు లేదు, వాకిలి లేదు, నీళ్లు లేవు. ఏదైనా ఉంటే కొన్ని సమాధులున్నాయి. ఎగుడు దిగుడు గుంటలున్నాయి. రాళ్ళు రప్పలున్నాయి. పిచ్చాపాటి మొక్కలున్నాయి. అక్కడ ఉండకుండా కుదరదు. అందుకని ఆయన ఆతిథ్యం స్వీకరించి తీసుకెళ్లారు. ఇంటికెళ్తే ముందు ఆతిథ్య స్వాగతం పలికి, మీకు ఈ 2 అంతస్తుల ఇళ్లలో ఇంట్లో ఏ స్థానం మీకు మంచిది? మీకు ఏ కావాలంటే అది నేను ఇచ్చేస్తాను. రెండో స్థానంలో నేను ఉండిపోతాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూసి, నా దగ్గర మనుషులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అందుకని నేను కింద ఉంటాను. అబూ అయ్యూబ్ రజియల్లాహు తాలా అన్హు గారు తన భార్యను పిలిచి, మనం అందరూ పైకి ఉండే అరేంజ్మెంట్ చేసుకోండి. ఇక్కడ కింద ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉంటారంట. ఆయన అరేంజ్మెంట్ ఇక్కడ చేశారు. ఒప్పుకున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కింద ఉంటున్నారు, పైన. ఆ రోజుల్లో ఇళ్ళు ఏ విధంగా ఉండేవి? ఆ రాత్రి పూట చెయ్యి కాలు తగిలి నీళ్ల కుండ పడిపోయింది. ఆ నీళ్లు కారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఎక్కడ పడుతుందో అని చలికాలం. ఇక్కడ చలి ఎలా ఉందో జనాలకు తెలుసు. విపరీతమైన చలిలో ఆ నీళ్లు కారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై పడి ఆయనకి ఇబ్బంది ఎక్కడ పెడుతుండో అని భయపడిపోయిన ఈ భార్యాభర్తలు తన ఇంట్లో ఉన్న గుడ్డలన్నిటినీ ఆ నీళ్లలో ముంచేశారు. ఎంత తుడవగలిగితే అంత తుడిచారు. అది ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇబ్బంది పెడుతుందేమో అని. ఆ చలిలో బట్టలు లేకుండా ఆ నీళ్ల పని చేస్తూ రాత్రంతా గడిపారు. అటువంటి ప్రేమమూర్తులు వాళ్ళు. వాళ్ళని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసం అల్లాహ్ ఎంచుకున్నాడు. వాళ్ళు ఆదేశం ఇస్తే ఆ ఆదేశానికి అనుగుణంగా జీవితం గడపడానికి పరుగులు తీసేవారు. ఏం ఆదేశం వస్తుందో నా కోసం అని ఎగబడేవాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గాని చేతులు పట్టుకోవటం గాని, ఆయన స్పర్శను తీసుకోవటం గాని, ఆయన ముట్టుకోవటం గాని, ఆయన్ని కౌగిలించుకోవటం గాని, ఆదరించటం గాని, ఆయనకు దగ్గరగా ఉండటం గాని, ఆయన మెప్పు పొందే ప్రయత్నం చేయటం గాని, ఇయన్నీ విషయాలు చూస్తే వాళ్ళు నిజంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసం పుట్టించినట్టు వాళ్ళు ఒక బలమైన రుజువు మరియు సాక్ష్యం వదిలారు. అందుకని మీరు గమనించండి, ఆల్రెడీ ఒకసారి చెప్పడం జరిగింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసం మాట్లాడటానికి బుదైల్ బిన్ వరకా హుదైబియా ప్రాంతంలో వచ్చినప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతని కోసం లబ్బైక్ చెప్పండి అన్నారు. వాళ్ళందరూ లబ్బైక్ చెప్పారు. అతను దూరం నుంచి లబ్బైక్ అన్న మాటకు విని తిరిగి వెళ్ళిపోయాడు. ఖురైష్ వాళ్ళతో చెప్పాడు, మీరేంట్రా రే వాళ్ళు లబ్బైక్ చెప్తున్నారు, ఎహ్రాం తొడిగారు, కాబతుల్లా కోసం వస్తున్నారు, కత్తులు కటారులు అంటారేంటి మీరు, పిచ్చాపాటేంటి, వదిలేండి వాళ్ళని అని చెప్పి వెళ్ళిపోయాడు. ఖురైష్ వాళ్ళని పక్కన పెట్టేశారు. నువ్వు ప్రతి చిన్నదానికి పెద్ద చేస్తావు అన్నారు.
తర్వాత సహల్ ఇబ్న్ అమ్ర్ వచ్చాడు. అతనికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చూపించారు? వజూ చేస్తుండగా వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ సీన్ చూపించారు. నమాజ్ టైం అయింది, అదా ఇవ్వండిరా, అదా ఇచ్చారు. వజూ చేసుకోవడానికి నీళ్లు తీసుకురండి రా, నీళ్లు తీసుకొచ్చారు. ఒక ముంతలో నీళ్లు తీసుకొచ్చారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చుని చేతులు కడుగుతుంటే సహాబా ఆ కడుగుతున్న నీళ్ల చుక్కలు నేల మీద పడకుండా ఎగబడి ఆ నీళ్లు తీసుకుంటున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నీళ్లు పుక్కలించుకొని నోట్లోంచి నీళ్లు పాటేస్తుంటే వాడు ఎగబడి ఆ నీళ్లు తీసుకుని తమ శరీరానికి రాసుకుంటారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముక్కు శుభ్రం చేసుకుని చీదరిస్తుంటే ఆ బయటకు వచ్చే వస్తువులన్నింటినీ వాళ్ళు రాసుకుని తమ శరీరాలకు ముఖాలకు రాసుకుంటున్నారు. చేతులు కడుక్కుంటే ఒకళ్ళ మీద ఎగబడి ఆ నీళ్లు తీసుకుని తమ చేతులు రాసుకుంటున్నారు బరకత్ కోసం. ఈ స్థితి వజూ అయ్యే వరకు వాళ్ళు ఏ విధంగా ఎగబడుతున్నారు. మనం ఇక్కడ ప్రపంచ విషయాల్లో ఉదాహరణ ఇస్తే అది మంచిది కాదని నేను ఉదాహరణ కొట్టలేదు. అలా ఎగబడ్డారు. తిరిగిన వ్యక్తి ఏమో చెప్పాడు, అరే నేను చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి డెలిగేషన్లో వెళ్ళాను. కిస్రా దగ్గరికి వెళ్ళాను, ఖైసర్ దగ్గరికి వెళ్ళాను, ఇంకా గొప్ప వాళ్ళ దగ్గర దర్బారుల్లో వెళ్ళాను. తమ నేత కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళని నేను ఎక్కడ చూడలేదురా. అతను వజూ చేసుకుంటూ కూర్చుంటే ఆ నీళ్ల కోసం ఏం ఎగబడుతున్నారు. అతను ఒక్క సైగ చేస్తే మమ్మల్ని అందరినీ వాళ్ళు నమిలి పారేస్తారు. అటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఖురైష్ వాళ్ళు మీకే బలహీన సైడ్ ఉంది, ఆయనకి అడ్వాంటేజ్ ఉంది, అందుకని మీరే ఆయన విషయంలో రెండోసారి ఆలోచించండి అనే సూచన ఇచ్చారు. చూశారా? ఈ ప్రేమ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళ హృదయాల్లో పెట్టాడు. హబ్బబ ఇలైకుముల్ ఈమాన్, మీ హృదయాల్లో ఈమాన్లో ఎవరున్నారు? అల్లాహ్, రసూల్. వాళ్ళే కదా మన ఈమానికి నాటు. కాబట్టి ఈ సహాబా వాళ్ళని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సాంగత్యం కోసం ఎంచుకున్నాడు. తర్వాత అన్నాడు ఆయన, ఫయజిబు, ఇటువంటి వ్యక్తులు అల్లాహ్ను, అల్లాహ్ యొక్క ప్రవక్తను ఈ విధంగా ప్రేమించే వ్యక్తులు, వాళ్ళ మాటను జబదాటకుండా తమ జీవితాలు సైతం అడ్డం పెట్టే వ్యక్తులు, ఇటువంటి వ్యక్తుల్ని మనం ఏ విధంగా గౌరవించాలి? వాళ్ళని మన ముందు పెట్టుకుని వాళ్ళ అడుగుజాడల్లో నడవాలి. వాళ్ళు మనం ఏవగించుకోకూడదు. వాళ్ళు చేసిన పనులు మనము చేయాలి. వాళ్ళు మానేసిన పనులు మనము మానేయాలి. వాళ్ళ పద్ధతిని అవలంబించి మనం కూడా పెద్దవాళ్ళయి వాళ్ళ లెవెల్లో ఉండే ప్రయత్నం మనం చేయాలి. అది అంతేకాకుండా ఆ వ్యక్తుల కోసం ఎవరినైతే అల్లాహ్ తాలా తన ప్రవక్త కోసం ఎంచుకున్నాడో వాళ్ళ కోసం మనం ఇస్తిగ్ఫార్ చేయాలి. మా రబ్బనా ఇగ్ఫిర్ లనా వలి ఇఖ్వానినా అల్లదీన సబకూనా బిల్ ఈమాన్ అని దుఆ చేస్తూ ఉంటారు. వీళ్ళు సహాబా సలఫ్ అంటే అని ఇమాం ఖల్షానీ రహిమహుల్లాహ్ గారు చెప్పారు. ఇప్పుడు ఇమాం ఇబ్న్ హజర్ ఆల్ బూతామి రహిమహుల్లాహ్ గారు ఏం చెప్తున్నారంటే, ఇమాం ఖల్షానీ గారు చెప్పింది చాలా మంచి మాట. దానికి 2 మాటలు నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే, వీళ్ళందరూ మనం సహాబా. వాళ్ళ అడుగుజాడల్లో నడిచిన వాళ్ళను కూడా అల్లాహ్ ప్రోత్సహించాడు. తబియహుం బి ఇహ్సాన్, వాళ్ళ పద్ధతిలో వాళ్ళ అడుగుజాడల్లో నడిచిన వాళ్ళు తాబయీన్, సహాబా గారి శిష్యులు. వాళ్ళు ప్రవక్తను చూడలేదు, సహాబాను చూశారు. వాళ్ళు సహాబాను చూశారు కదా. మరి సహాబాను చూశారు అంటే అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు లేరు. ఉంటే వాళ్ళని చూస్తారు కదా.
చివరి సహాబీ కాలంలో వరకు ఎవరన్నా పుట్టుండి ఆయన చూసి సహాబీని అనస్ రజల్లాహు తాలా చాలా చివరిలో మరణించారు. ఎప్పుడు సమయం 110 సంవత్సరాల వయస్సు అయింది. ఎప్పుడు హిజ్రీ 110 సంవత్సరాల హిజ్రీలోకి ఆయన చనిపోయారు. అంతకుముందు ఆయన చనిపోయే ముందు ఇటు బసరాలో ఉన్నారు. మరి ఎవరన్నా ఆయన చూసి ఉంటే ఆయన కూడా సహాబీ చూసేవారు వల్ల తాబయిన్ కిందకు వస్తా. ఇమాం అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి గారి విషయంలో జనాలకి ఆయన తాబయినా లేక తాబయినా అంటే వాళ్ళ తర్వాత జనరేషన్ అనేది ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్న మనకు ఏ విధంగానూ లాభం చేయదు కాబట్టి దాన్ని వదిలేద్దాం. ఎందుకంటే ఆయన అనస్ రజల్లాహు గారిని చూశారా లేదా? ఒక రివాయత్ ప్రకారం ఆయన పుట్టినప్పుడు ఆయన తీసుకెళ్లి ఆయన దగ్గర చూపించారు. కానీ ఆయన స్పృహలో చిన్నప్పుడు పిల్లలు అంత కొంత గుర్తుంటారు కాబట్టి అయినప్పటికీ ఆయన తాబయిన్ అంటప్పుడు మనకే అభ్యంతరం లేదు. ఎందుకంటే తాబయిన్ మరియు తాబయిన్ కూడా వీళ్ళు గొప్ప గొప్ప సేవలు చేశారు. సహాబాను ఆదరించారు. వాళ్ళ కోసం దువా చేశారు. వాళ్ళ అడుగుజాడల్లో నడిచారు. వాళ్ళ మార్గాన్ని వాళ్ళ పద్ధతిని వీళ్ళందరూ ప్రపంచం నలుమూలలో తమ శాశ్వతుల తీసుకెళ్లారు. కాబట్టి మనం వాళ్ళందరినీ చేర్చుకోవాలి అని ఆల్బుతామి అహ్మద్ ఇమాం అహ్మద్ బిన్ హజర్ రహిమహుల్లా గారు చెప్తున్నారు. ఈ విధంగా మనకు సలఫ్ అంటే ఈ 3 జనరేషన్స్. ఎవరినైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన హదీసులో ఖైరుల్ ఖురూని కర్ని థుమ్మల్లదీన యలూనహుం థుమ్మల్లదీన యలూనహుం అని ఎక్కడైతే చెప్పారో, నేను ఉన్నటువంటి ఈ జనరేషన్ అత్యుత్తమైనది, ఆ తర్వాత దాని తర్వాతది, ఆ తర్వాత దాని తర్వాతది అని ఈ 3 ప్రస్తావన చేశారు. ఈ 3 తరాలలో ఉన్నవాళ్ళు సహాబా, సలఫ్ అంటారు. ఈ 3 తరాల్లో ఉన్నవాళ్ళు సలఫ్ ఎవరు అంటే మొదటి దర్జా లెవెల్కి చెందిన సలఫ్. వాళ్ళ అడుగుజాడల్లో నేటికి కొనసాగుతున్న వాళ్ళు, వాళ్ళ పద్ధతిని మన వరకు తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళు సలఫ్ సాలిహీన్ కంటిన్యూషన్ చైన్ అన్నమాట. ఇది సలఫ్. రెండో మాట మనహజ్. మనహజ్ అంటే మనం ఇంగ్లీష్లో కోర్స్ అంటాం, లేక పద్ధతి అంటాం, లేక మార్గము అంటాం. ఇది ఒక సరళి. ప్రతి వస్తువుని మనం మన అందుబాటులోకి వచ్చినటువంటి వస్తువుపై పెట్టగలిగి చూడాలి. ఈ మనహజ్ అంటే మార్గం. అనేక కాలేజీల్లో మనం చూస్తుంటాం, పుస్తకాలు ఒకే విధంగా ఉన్న వాళ్ళ బోధనా శైలి ఒకటి ఉంటుంది. ఇదే ఈ శైలి. సలఫ్ యొక్క శైలి ఏంటంటే ఇది శైలి. సలఫ్ యొక్క శైలిని మనం దీన్ని ఏమంటామంటే మనహజ్ అంటాం. వాళ్ళు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఉన్న వాళ్ళు ఏదన్నా పని వచ్చి ఆదేశించినప్పుడు ముందు ఏం చూసేవారు? నాకు ఆదేశం ఇవ్వబడింది, నా దగ్గర ఒక మాట వచ్చింది, దీన్ని నేను నెరవేర్చాలి. ఎలా నెరవేర్చాలి? అందులో నాకు లేక అల్లా మరియు ఆయన ప్రవక్తకు నచ్చిన విధంగా నేను నెరవేర్చాలి. ఆయన చెప్పిన నాకు ఆదేశంలో నా వరకు నేను ఏదన్నా యాడ్ చేసుకోవడానికి ఏదన్నా ఛాన్స్ ఉందా? ఉంటే అది ఎంతవరకు ఉంది? అది ఉంటే ఎంతవరకు ఉంది అనే ప్రశ్నకు సమాధానం ఎప్పుడైతే ఉంటుందో ఆ సమాధానాన్ని వాళ్ళు వెతికారు. అందులో కొన్ని ఆదేశాలకు కొంత వెలుసుబాటు ఇవ్వడం జరిగింది. ఆ వెలుసుబాటు వల్లే మనకు ఈ ప్రపంచంలో ఉన్న ఫిఖా ఉద్భవించింది, ఉనికిలోకి వచ్చింది. ఎందుకంటే అది కావాలనుకుని షరియత్ కోరుకుంది. ఉమ్మత్ నమ్మేవాడు ఉమ్మత్కి వాళ్ళ వెలుసుబాటు ఇవ్వాలి అని ఇస్లాం కోరుకుంది. అందుకని జిబ్రీల్ అలైహిస్సలాం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి ఏమొచ్చారు? నమాజ్ ఆచరించే సమయాలు చూపించారు. ప్రారంభ సమయం,
సమాప్త సమయం. ఫజర్ నమాజ్ ప్రారంభం ఎప్పుడవుతుంది, సమాప్త సమయం ఏమవుతుంది, 2 సమయాలు. ఈ రెండిట్లో మధ్య ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో ఆ మధ్యలో ఎప్పుడు సలాత్ చేసుకున్నా నమాజ్ పూర్తి చేసినట్టే లెక్క. అదేవిధంగా జోహర్ నమాజ్ ప్రారంభ సమయం, సమాప్త సమయం. ఉదాహరణకి జోహర్ నమాజ్ తీసుకుంటే మనిషి నీడ తన తలపై నుంచి కొంచెం వాలగానే ప్రారంభమవుతుంది. మనిషి నీడ తనంతట పొడుగు అయ్యే వరకు అది ఉంటుంది. కాబట్టి మీరు ఎండలో నిలబడి చూసుకుంటే మీ కాళ్ళపై కాకుండా నీడ కొంచెం పక్కకు నీడ పడుతూ ఉంటే జోహర్ నమాజ్ ప్రారంభమైనట్టే. అది మీ నీడ డబల్ అయ్యే వరకు పొడుగు సాగితే, సింగిల్ అయ్యి మీరెంత ఉన్నారో అంత పొడుగ్గా సాగితే అక్కడే సమాప్తమైనట్టు. అప్పుడు వెంటనే అసర్ నమాజ్ ప్రారంభం అవుతుంది. మనం ఎంటర్ అయిపోయాం. ఆ సింగిల్ నీడతో ప్రారంభమైన అసర్ నమాజు మనిషి నీడ డబల్ అయ్యే వరకు ఉంటుంది. డబల్ అవ్వగానే ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి యొక్క నమాజ్ టైం సమాప్తం అయిపోతుంది. ఆ మిగిలిన సమయం ఏదన్నా ఉందంటే అది అనారోగ్యంగా బాధపడుతున్నటువంటి రోగుల కోసం ఉన్న సమయం, అదేవిధంగా ప్రయాణికుల సమయం, ముసలి వాళ్ళ సమయం అనుకుందాం. ఆ తర్వాత మొగరిబ్ సూర్యాస్తమయం కాగానే మొగరిబ్ సమయం ప్రారంభమవుతుంది. ఆకాశంలో ఎర్ర రంగు నీడ సమాప్తమయ్యే సమయం వచ్చేటప్పటికి అది సమాప్తం అవుతుంది. ఆ తర్వాత ఇషా సమయం ప్రారంభం. ఇది రెండు నమాజులు చూపించి ఈ మధ్యలో ఉన్న నమాజ్ చేసుకోండి అన్నారు, వెలుసుబాటు ఇవ్వడానికి ఉమ్మత్కి. అదేవిధంగా బనూర్ ఖురైజా వాళ్ళ దగ్గరికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అరే మనం చాలా తొందరలో ఉన్నాం, ఎవడు కూడా అసర్ నమాజ్ దారిలో చదవకూడదు, అసర్ నమాజ్ వెళ్ళి అక్కడ చేయాలి, మన టార్గెట్ అది అన్నారు. అందరూ బయలుదేరారు. నిజంగా దారిలో అసర్ నమాజ్ వచ్చేసింది. కొంతమంది దాని గురించి ఆలోచించి మనం దారిలో నమాజ్ చేసుకుంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి అక్కడ వెళ్ళి చేయమన్నారు. చూడండి వాళ్ళ ఆలోచన. మనం వెళ్ళి అక్కడ చేసుకుంటే ఎందుకు చేసుకున్నావు అని అడుగుతారేమో, కాబట్టి మేము అక్కడికి వెళ్ళి చేసుకుందాం. కొంతమంది ఏమనుకున్నారు, మనం అసర్ నమాజ్ చేసుకోకూడదు కదా, తొందరగా వెళ్ళడానికి చెప్పారులే, పోయి నమాజ్ చేసుకోవద్దు అనలేదు కదా, మరి నమాజ్ చేసుకుని వెళ్దాం అని దారిలో ఆగి నమాజ్ చేసుకుని వెళ్ళారు. ఇటు కొంతమంది నమాజ్ చేసుకుని వెళ్ళారు, కొంతమంది అక్కడికి వెళ్ళి నమాజ్ చేసుకున్నారు. ఇద్దరు వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఇలా మేము దారిలో నమాజ్ చేసామని తప్పు చేసామా, మేము నమాజ్ చేసుకోకుండా అక్కడ వెళ్ళి నమాజ్ చేసాము, లేట్ అయిపోయింది అని తప్పు చేసామా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇద్దరిని ఊరుకున్నారు, వదిలేశారు. మన లక్ష్యం పూర్తయిపోయింది, మనం కావాలనుకున్న సమయానికి చేరుకున్నాం. ఈ మధ్యలో మీరు మీ బుర్ర ఉపయోగించి నమాజ్ చేసుకున్నారు. అక్కడ వెళ్ళిన వాళ్ళు కూడా ఏం తప్పు చేయలేదు, ఎందుకంటే వాళ్ళు ఇద్దరిపై ఆదేశానికి అనుగుణంగా అని చేశారు, వదిలేశారు. ఇక్కడ నుంచి మనం అర్థమైంది ఏంటంటే, ధర్మానికి ఉన్నటువంటి ఒక స్పిరిట్, ఒక శైలి ఉంది. ఆ శైలిని అతిక్రమించకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆదేశాలకు అనుగుణంగా ఉంటూ మనం వాళ్ళవి ఇచ్చినట్టు బోధనలకి వెలుతురులో ఏదన్నా ముఖ్యమైన వస్తువు లేకపోతే సమస్యకు పరిష్కారం వెతుక్కుంటే అది చెల్లుబాటు అవుతుంది అని ఒక ఉదాహరణ ఇవ్వటం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని చాలా సమస్యలకు పరిష్కారాలు చూడటం జరిగింది. రండి. కాబట్టి ఇది శైలి. ఈ శైలి ఖయామత్ వరకు ఉండాలి. అప్పుడే మన కొత్త సమస్యలకు పరిష్కారాలు దొరుకుతూ ఉంటాయి. దీన్నే మనహజ్ అంటాం. ఎప్పుడైతే ఈ శైలిని మనం వదిలేస్తామో, సహాబా సలఫ్ సాలిహీన్ యొక్క ఈ శైలిని వదిలేస్తామో, సమస్యలు తెరకాసులో పడిపోతాయి, గల్లంతవుతాయి, మనం ట్రాక్ వదిలిపోతాం. ఎందుకంటే ప్రతి వాడికంటూ ఒకటి శైలి ఉంటుంది. ప్రతి బుర్రకు ఒక ఆలోచన, ప్రతి నోటికి ఒక రుచి ఉన్నట్టు ఈ ప్రతి ఆలోచన బుర్రలో ఉన్నది ఏం చేస్తుండే, ఒక ట్రాక్ తీసుకుంటుంది. తత్కారణంగా జనాలు ఏం చేస్తారంటే, నువ్వు చెప్పింది తప్పు, నేను చెప్పింది కరెక్టే అనే ఆలోచనతో చేసుకుంటూ పోతుంటారు. వాళ్ళు మన గతంలో చేసిన వాళ్ళ యొక్క శైలిని వదిలేస్తారు. కాబట్టి మన వరకు మనం ఏం చేయాలంటే, మనం ఏ లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చెప్పుకున్నామో అదే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమక్షంలో చెప్పి
దానికి అనుగుణంగా జీవితం గడిపిన వాళ్ళ ఉదాహరణలు మనం తీసుకుని వాళ్ళ అడుగుజాడలో నడుస్తున్నాం చెప్తున్నా అంటే మనం సలఫీ. అది ఏ మూలలో ఉన్నా ఉండొచ్చు, ప్రపంచం ఏ కోణంలో ఉన్నా ఉండొచ్చు, పూర్తి దేశంలో ఒక్కడు ఉండొచ్చు, పూర్తి రాజ్యంలో ఒక్కడు ఉండకపోవచ్చు. కానీ ఆ శైలి విలువైనది, గౌరవప్రదమైనది. దాన్ని మనహజ్ సలఫీ అంటారు. ఇప్పుడు ముఖ్యంగా వీళ్ళల్లో మొదటి తరం వాళ్ళు చాలా గౌరవప్రదమైన వ్యక్తులని చెప్పుకున్నాం. మొదటి తరం వాళ్ళు చాలా గౌరవప్రదమైన వ్యక్తులు అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ గౌరవప్రదమైన వ్యక్తులు ఏం చేశారు అంటే ఖురాన్ మనం చూడాలి. ఎందుకంటే వాళ్ళపై ఖురాన్ అవతరించింది. ఖురాన్ అవతరించినప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వాళ్ళ నడుమ ఉన్నారు. ఖురాన్ అవతరించేటప్పుడు చుట్టుపక్కల ఎవరు ఉండొచ్చు? ఆయిషా రజల్లాహు తాలా గారి ఒడిలో ఉండగా ఖురాన్ అవతరించింది. ఆయిషా ఉన్నారు. జైద్ బిన్ సాబిత్ గారి సమక్షంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వహీ అవతరించింది. ఆయన ఉన్నారు. అబూబకర్ రజల్లాహు తాలాను అనేక సందర్భాల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తోడు ఉండగా వహీ అవతరించింది. ఆయన తోడుగా ఉన్నారు. ఇలా అనేక సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై వహీ అవతరిస్తూ ఉండగా చూశారు. ఆ వహీ అవతరించే సమయంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఎటువంటి స్థితిగతులు ఉండేయో, శారీరక మార్పులు ఉండేయో వాళ్ళు చూశారు. వహీ అవతరణ సమాప్తమంగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా మరి స్థితిగతులు వచ్చాయో, మారిపోయేదో పరిస్థితి చూశారు. కాబట్టి వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళని మనం ఆదరించాం. కాబట్టి వాళ్ళు ఖురాన్‌లో భాగమైపోయారు. ఏ విధంగా భాగమయ్యారు? ఖురాన్ అవతరింపజేసింది అల్లాహ్. అందులో వాళ్ళు భాగస్తులు గారు. అది అవతరించింది మొత్తం ఖురాన్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై. అందులో వాళ్ళు భాగస్తులు కాదు. కానీ ఈ అవతరించిన ఖురాన్ 114 సూరాలు ఎక్కడైతే ఉన్నాయో, ఈ 114 సూరాలో నుంచి కొన్ని ఆయతులు ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టూ పక్కన ఉన్న వ్యక్తులపై వాళ్ళకు సంబంధించినవి అందులో అవతరించాయి. ఆ సమాజానికి దైనందిన భాగంగా అవతరించాయి. అందులో కొన్ని ఉదాహరణలు మీకు ముందు తీసుకొస్తున్నాను. ఒక ఉదాహరణ ఇది ఉంది. సూరతుల్ లైల్లో ఆయత్ నంబర్ 17, 21 మనం చదివామనుకోండి. చూడండి, అల్లాహ్ అంటాడు, వసయుజన్నబుహల్ అత్కా అల్లదీ యూతి మాలహు యతజక్కా వమా లి అహదిన్ ఇందహు మిన్ నిమతిన్ తుజ్జా ఇల్లా ఇబ్తిగాఅ వజ్హి రబ్బిహిల్ అలా వలసౌఫ యర్దా. ఇవి 5 ఆయతులు. ఈ ఆయతుల్లో ఏం చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? పేరు చెప్పలా. వసయుజన్నబుహల్ అత్కా, తక్వా ఎక్కువైతే కలిగి ఉన్నాడో వాడు నరకాగ్ని నుంచి పక్కన పెడతాడు, తప్పించబడతాడు. ఆ వ్యక్తి తన అంతరాత్మ పారిశుద్ధ్యం కోసం దాన ధర్మాలు చేస్తున్నాడు. వసయుజన్నబుహల్ అత్కా అల్లదీ యూతి మాలహు వమా లి అహదిన్ ఇందహు మిన్ నిమతిన్ తుజ్జా. కానీ అతను ఎవరికి రుణపడి ఉండి ఆ డబ్బులు ఇవ్వట్లా. ఇల్లా ఇబ్తిగాఅ వజ్హి రబ్బిహిల్ అలా, అత్యంత గొప్పవాడైనటువంటి, ఉన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మెప్పు పొందటానికి వలసౌఫ యర్దా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చే ప్రతిఫలం చూసి ఇతను కూడా సంతోషపడతాడు అని అల్లాహ్ అంటాడు. ఈ వ్యక్తి తఫ్సీర్ ఎత్తి చూడండి. ఇది అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా అన్హు ఆరంభించింది. ఆ సమాజపు వ్యక్తి ఆయన పేరు లేదు. ఆయన చేసిన కార్యాలను పొగడటం జరిగింది, ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా అబూబకర్కు సంబంధించిన సూర తౌబాలో
హిజ్రత్ సమయంలో ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం గారితో పాటు ఎవరున్నారు? అబూబకర్ ఉన్నారు, మీకు తెలుసు. కాబట్టి అల్లాహ్ అన్నాడు, థానియ స్నైని ఇద్ హుమా ఫిల్ గార్ ఇద్ యఖూలు లిసాహిబిహి లా తహజన్ ఇన్నల్లాహ మఅనా. సూరా తౌబా 40 ఆయతలో అన్నాడు అల్లాహ్. ప్రయాణం చేస్తున్న ఇద్దరిలో నుంచి ఒకడు, ఈయన ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం ఒకడు, ఆ ఇద్దరిలో రెండో వాడు అబూబకర్. ఆయన రెండో వాడు భయపడిపోయి ఈ దుష్టులు ఎక్కడ చూసేస్తారో అని తడబడుతూ ఉంటే, వణికిపోతూ ఉంటే, ఈ మొదటి వాడు ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం గారు రెండో వాడితో చెప్తున్నారు, తాతాజన్ భయపడకు, ఇన్నల్లా మానా, మనతో పాటు అల్లాహ్ ఉన్నాడు. అబూబకర్ ప్రస్తావన సూరా తౌబాలో ఉంది. మరి విధంగా సూరతుల్ బకరాలో ఆయత్ నంబర్ 207 తీసుకుంటే అల్లాహ్ అంటున్నాడు, వమినన్ నాసి మన్ యష్రీ నఫ్సహు ఇబ్తిగా మర్దాతిల్లాహ్. కొంతమంది మనుషులు అల్లాహ్ సుబ్హానహు తఆలా మెప్పు కోసం కాదు, మెప్పును కొనేస్తున్నారు, పర్చేస్ చేస్తున్నారు, సంతోషాన్ని మెప్పు. ఈయనెవరు? సుహైబ్ రూమి. ఆయన హిజ్రత్ చేసి వెళుతూ ఉంటే పట్టుకున్నారు మక్కావాసులు. సుహైబ్, ఎలా వెళ్తావయ్యా? నువ్వు కట్టుబట్టలతో మా దేశం వచ్చావు, ఇక్కడ వర్తక వాణిజ్యాలు చేసి గొప్ప వాణిజ్యవేత్తగా మారిపోయావు, ఆస్తిపాస్తులు సంపాదించింది ఇక్కడ, ఎన్ని మాడబ్బులతో వచ్చినాయి, నువ్వు దీన్ని తీసుకెళ్తావా? కుదరదు, నువ్వు వెళ్ళటానికి కుదరదు అన్నారు. డబ్బులు ఇచ్చేయండి అన్నా, వెళ్ళటానికి కుదరదు అన్నారు. ఆయన అన్నాడు, ఈ డబ్బులు మీ దగ్గర సంపాదించాలని నేను వెళ్ళకూడదు అంటున్నారు కదా, ఈ డబ్బులు మీకు ఇచ్చేస్తే వదిలేస్తారా అన్నారు. వదిలేస్తామన్నారు. ఈ డబ్బులు మొత్తం మీరే తీసుకోండి, నేను కట్టుబట్టలతో ఏ విధంగా వచ్చానో అదే విధంగా వెళ్ళిపోతాను. సుహైబ్ ఖురాన్లో భాగమైపోయాడు. సుహైబ్ కావాలని నా పేరు ఖురాన్లో తీసుకురండి అన్నా, కానీ ఆయన చేసిన ఈ గొప్ప కార్యాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క సంతోషాన్ని పొందడానికి, కాబట్టి అల్లాహ్ దాన్ని ఖురాన్లో అవతరింపజేసి తర్వాతి జనరేషన్స్ కోసం దాన్ని పదిలం చేశాడు. ఇటువంటి వాళ్ళు మన వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా సూరతుల్ అహ్జాబ్లో నేను చదివిన ఆయత్ ఏదైతే ఉందో ప్రారంభంలో, అది వమినల్ ముమినీన రిజాలున్ సదకు మా అహదుల్లాహ్ అలైహి. మోమిన్లు ఇద్దరు రకాలుగా ఉన్నారు. వాళ్ళు అల్లాహ్ సుబ్హానహు తఆలాకు మాట ఇచ్చారు, కొంతమంది ఆ మాటను నెరవేర్చేశారు. ఛాన్స్ వస్తే నా ప్రాణం అడ్డం పెట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేను సేవ చేస్తాను, ఆయన రక్షిస్తాను. ఏమనుకుంటున్నారు? నేనంటే నేనుండగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి దెబ్బ తగులుతుందా? కుదరదు. మరి నేను దేనికి ఉన్నాను అని ఆయన అన్నాడు. అది చేశాడు. ఉహద్ యుద్ధంలో తల్హా బిన్ ఉబైదుల్లా రదియల్లాహు తఆలా అన్హు గారు తన గుండెను దుష్టులు వేస్తున్నటువంటి బాణాలకు అడ్డంగా పెట్టారు. ఆయన వెనకాల ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ అంటున్నాడు, కొంతమంది ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను పూర్తి చేశారు. ఇంకా కొంతమంది నిరీక్షణలో ఉన్నారు, సమయం వస్తే మేము ఉన్నాం, మేము తక్కువ, మేము చేస్తాం. ఈ రెండు రకాలు. ఇది సూరతుల్ అహ్జాబ్లో ఉన్న ఆయత్. తల్హా బిన్ ఉబైదుల్లా ఈయన కూడా ఖురాన్లో భాగమైపోయాడు. తర్వాత అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ హిజామ్ హరామ్ ఈ రహిమహుల్లా ఉహద్లో షహీద్ అయిపోయాడు. ఇంటి వాళ్ళు ఏడుస్తున్నారు. ఆయన కొడుకు జాబిర్ వచ్చి, మా నాన్నగారి సంగతి ఏంటి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు,
ఆయన షహీద్ అయిపోయాడు. అల్లా సుబ్హానహు వ తఆలా మీ తండ్రికి ఏం ఇచ్చాడో ఖురాన్‌లో అవతరింపజేశాడు. అల్లా ఏమంటున్నాడో విను. ఈ ఆయత్ చదివి వినిపించారు. సూరత్ ఆల్ ఇమ్రాన్‌లోని ఆయతు. వలా తహసబన్నల్లదీన ఖుతిలు ఫీ సబీలిల్లాహి అమ్వాతన్ బల్ అహ్యాఉన్ ఇంద రబ్బిహిం యుర్జఖూన్ ఫరీహీన బిమా ఆతాహుముల్లాహు మిన్ ఫద్లిహి వయస్తబ్షిరూన బిల్లదీన లం యలఖూ బిహిం మిన్ ఖల్ఫిహిం అల్లా ఖౌఫున్ అలైహిం వలా హుం యహ్జనూన్. సూరత్ ఆల్ ఇమ్రాన్‌లో 169, 170 ఆయతులు చూడండి. అల్లా అంటున్నాడు, అల్లా మార్గంలో హతులైన వాళ్ళు చచ్చిపోయారు అని చిన్న తుచ్చ మాట అని చెప్పమాకండి. ఓకే, వాడు అల్లా సుబ్హానహు వ తఆలా సమక్షంలో ఆయన వద్ద బ్రతికే ఉన్నారు, ప్రాణాలతో ఉన్నారు. అల్లా సుబ్హానహు వ తఆలా వాళ్ళ రిజ్క్, వాళ్ళు బ్రతుకు ఉండటం వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే పదార్థం కావాలో అది వాళ్ళకి అందజేస్తున్నాడు, ఆ రిజ్క్ ఇస్తున్నాడు. వాళ్ళు సంతోషిస్తున్నారు, మేము వచ్చేసాం, మా వెనకాల వాళ్ళు కూడా వస్తారు అని. సో ఈ విధంగా అబ్దుల్లా బిన్ అమర్ బిన్ హరాం రదియల్లాహు తఆలా అన్హు ఖురాన్‌లో భాగమైపోయారు. తర్వాత సూరతుల్ అహ్జాబ్‌లో 36వ ఆయత్ తీసుకుంటే ఇక్కడ జైనబ్ బిన్త్ జహష్ రదియల్లాహు తఆలా అన్హా పేరు ఉంది, ఖురాన్‌లో లేదు. ఈ ఆయత్ చూడండి. మా కాన లిముమినిన్ వలా లిముమినతిన్ ఇదా ఖదల్లాహు వ రసూలుహు అమ్రన్ అన్ యకూన లహుముల్ ఖియరతు మిన్ అమ్రిహిం. ఒక మోమిన్ పురుషుడు గాని స్త్రీ గాని అల్లా సుబ్హానహు వ తఆలా మరియు ఆయన ప్రవక్త వాళ్ళ విషయములో ఏదన్నా వస్తువు తీర్పు ఇస్తే దాన్ని మేము ఒప్పుకోము అని చెప్పడానికి అర్హులు కారు. ఎటువంటి ఆస్కారం లేదు ఈ ఆయత్. జైద్ బిన్ హారిసాని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి చేసుకున్నారు. పెద్ద కుటుంబానికి, ఖురైష్ కుటుంబానికి చెందిన ఆవిడ జైద్ బిన్ హారిసా కొంచెం విముక్తి పొందిన బానిస కదా, కానీ చేసుకో. ఆ ప్రస్తావనతో ఆవిడ సురక్షితమైపోయింది పేరు. ఖురాన్ ఉన్నంత కాలం అలాగే ఆ ఆయత్ అలాగే ఉంటుంది. తర్వాత చాలా మంది సహాబాలు ఉన్నారు, ఇంకా వాళ్ళ పేర్లు ఉన్నాయి. మనం చెప్పుకుంటూ ఉంటే దాదాపు 100 పైచిలుకు ఆయతులు ఉన్నాయి. 100 పైచిలుకు ఆయతులు ఉన్నాయి. ఈ ఆయతుల్లో ఈ అన్ని సహాబాలు వాళ్ళ పేర్లు ఒకదాని తర్వాత ఒకటి వచ్చిపోతూ ఉంటాయి. ఇంకా ఒక ఆయత్ తీసుకుని మాట ముగించేద్దాం. అల్లా వాళ్ళ సహాబా గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, లాకినిర్ రసూలు వల్లదీన ఆమను మాహు జాహదు బి అంబాలిహిం అన్ఫుసిహిం ఫీ సబీల్ అన్ఫుసిహిం ఉలాయిక లహుముల్ ఖైరాత్ ఉలాయిక హుముల్ ముఫ్లిహూన్. సూరతు తౌబాలో నుంచి ఆయతు 88. తర్వాత వస్సాబిఖూనల్ అవ్వలూన మినల్ ముహాజిరీన వల్ అన్సార్ అల్లదీన తబఉహుం బిఇహ్సాన్ రదియల్లాహు అన్హుం వరదు అన్హు వఅద్ద లహుం జన్నాతిన్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హారు ఖాలిదీన ఫీహా అబదా జాలికల్ ఫౌజుల్ అజీమ్. సూరత్ తౌబా 100వ ఆయతు. అది ఈ 2 ఆయతులు తీసుకుని మాట్లాడదాం. అల్లా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయనతో ఉన్నవాళ్ళు నిజాయితీ పరులైనటువంటి ముస్లిములు ఒక పక్కన ఉంటే, ముస్లిములకు విరుద్ధంగా ముస్లింలలోనే కపటం కలిగినటువంటి కొంతమంది అక్కడ వాళ్ళు ఉండి శత్రువులుగా ఉన్న వాళ్ళలో కలిసిపోతే అల్లా అంటున్నాడు, వల్లదీన లాకినిర్ రసూల్ మరియు ఆయనతో పాటు తోడుగా ఉన్న వాళ్ళు నిజంగా జిహాద్ చేశారు. ఆ తోటి రెండో టీం చేయలే. వాళ్ళు ధనం వెచ్చించారు, ప్రాణం వడ్డించారు. ఉలాయిక లహుముల్ ఖైరాత్, వాళ్ళిద్దరికే అంటే వీళ్ళే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి టీం ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే మేలు జరగనుంది. వాళ్ళు పోతారు, నాశనం అయిపోతారు. వీళ్ళే విజయం సాధిస్తారు. 2వ ఆయతు వస్సాబిఖూనల్ అవ్వలూన మినల్ ముహాజిరీన వల్ అన్సార్. ప్రారంభ దశలో ఇస్లాం స్వీకరించినటువంటి ముహాజిర్లు, అన్సారులు మక్కా వాళ్ళు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కుడి భుజంగా ఎడం భుజంగా నిలబడిపోయారు.
వీళ్ళు సహాబా. వల్లదీన తబహుం బిహ్సాన్, వాళ్ళ అడుగుజాడల్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు నడిచిన వాడు తాబయి. ఆ తర్వాత ఈ యుద్ధం, ఈ ఆయతులు అవతరించిన తరువాత వచ్చినటువంటి సహాబాలు, ఆ తర్వాత తాబయిన్ కూడా ఈ ఆయత కిందకు వచ్చారు. రదియల్లాహు అన్హుం, వాళ్ళ పట్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాజీ అయిపోయాడు. వరజు అన్హు, వాళ్ళు అల్లాహకు రాజీ అయిపోయారు. వీళ్ళకు అల్లాహ్ అంటే ఇష్టం, అల్లాహకు వీళ్ళంటే ఇష్టం. ఉలాయిక హిజ్బుల్లాహ్, వాళ్ళే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క టీం. అలా ఇన్న హిజ్బల్లాహి హుముల్ గాలిబూన్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క టీం ఎప్పుడు విజయం సాధిస్తుంది. ఇది వాళ్ళ సమక్షంలో. అందుకని అల్లాహ్ ఏమన్నాడంటే తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి, వీళ్ళ పట్ల ఎంత మర్యాద, ఎంత గౌరవం, ఎంత ఆదరణ లేకపోతే అల్లాహ్ ఈ ఆయత్ ప్రవక్త గారికి చెప్పాడో మీరు చెప్పండి. అలా అన్నాడు, వస్బిర్ నఫ్సక, నిన్ను నువ్వు ఆపవయ్యా, అంటే నిన్ను అక్కడ ఉంచు, అంటే నిన్ను వాళ్ళల్లో ఉండని, వాళ్ళలో కలిసిపో. సరే, వస్బిర్ నఫ్సక మా అల్లదీన యదుఊన రబ్బహుం బిల్ గదాది వల్ అషి, పొద్దున సాయంత్రం టైము తీసుకుని జిక్ర్ చేసుకుంటూ కూర్చున్న వాళ్ళల్లో నిన్ను ఉంచు, వాళ్ళతో పాటు నువ్వు ఉండు. వాళ్ళు చేస్తూనే ఉన్నారు, నువ్వు అక్కడ ఉంటే వాళ్ళకు కూడా సంతోషం. వాళ్ళతో పాటు నువ్వు కలిసి అందరి దువా, జిక్ర్ ఒకేసారి నాకు దగ్గరకు వస్తే నేను కోరుకుంటున్నది అది. అన్నాడు, యురీదూన వజహ అల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మెప్పు కోరుకుంటూ వాళ్ళు కూర్చుంటారు. ఈ సిచ్యుయేషన్ ఆ సహాబాకు సంబంధించింది. మనం మరణించడానికి కూర్చుంటే చాలా నిజంగా మనకు మాటలు సరిపోవు. హృదయంతో మనం మాట్లాడగలిగితే మాట్లాడలేము. ఒక్కొక్క అడుగున మనం ఆగిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ సేవలు, వాళ్ళ ఆలోచన ధోరణి, శైలి ఏదైతే మనం చెప్పుకున్నామో, మనహజ్ ఏదైతే వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారో అది చాలా కఠినమైనది. దానికి మనం గట్టిపడి ఉండాలి. ఎవరో రంగురంగుల వాళ్ళు ఇలా చెప్పారు, వేరో పెద్ద డాక్టరేట్ డిగ్రీ గలవాడు ఇలా చెప్పాడు, ఎవరో 20 సంవత్సరాల పాటు ఏకాంతంలో గడిపినవాడు ఇలా అన్నాడు, 15 భాషలను కంపారిటివ్ స్టడీ చేసినవాడు ఇలా చెప్పాడు అని మనం ఎగిసి పడకుండా, ఎవరైతే నిజమైన విజ్ఞానాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రవక్త గారు బోధించిన బోధనలకి అనుగుణంగా వాటి నీడలో మనకు విషయాన్ని తెలియజేస్తాడో, వాటి శైలికి బయట రాకుండా మమ్మల్ని వాటి నీడలో ఉండేటట్టు ఎలా సలహా ఇస్తాడో, అటువంటి విజ్ఞానాన్ని మనం పొందే ప్రయత్నం చేయాలి. కాబట్టి దీన్ని నిజంగా చెప్పాలంటే దీన్నే మనం సలఫీ మనహజ్ అంటాం. దీన్నే మనం సలఫీ మనహజ్ అంటాం. మన సహాబా యొక్క శైలి. దీనికి అది అవసరం ఉందా ప్రశ్న మిగిలింది. ఇప్పుడు సమాధానం మీరు చెప్పండి. దీని అవసరం మనకు కావాలా లేదా? మనం అల్లా దగ్గర విజయం పొందాలా లేదా? అల్లా సమక్షంలో నిలబడి ఆయనకు నీ భక్తులమే అని చెప్పాలా వద్దా? నువ్వు ఇచ్చిన విజ్ఞానాన్ని మేము అమలు చేశామని చెప్పాలంటే వీళ్ళ అవసరం ఉందా లేదా? వీళ్ళ అడుగుజాడల్లోనే కదా మేము నడిచి వచ్చింది అని రేపు మేము వాదించాలంటే ఉండాలా వద్దా? చెప్పండి. నిజంగా దీని అవసరం మనకు ఉంది. ఏనాడైతే మనం దీన్ని వదిలేస్తామో ఇక మనం మన ఆలోచనలకి, మన విమ్స్ అంటే కల్పనలకి, మన మానసిక సంతోషానికి దిగిపోయినట్టే లెక్క. అప్పుడు ఈ సామెత ఏదో పనికొస్తుంది, కామాతురాణం న భయం న లజ్జ అని. నీ మనసులో ఏం తోస్తే అది చేసుకుంటూ పోరా సిగ్గు లేకుండా. అలా చేసేవాడికి సిగ్గు ఉండదు, భయం ఉండదు. అదే మిగిలిపోయింది. అదే ఈ లెక్కలో మనం చూస్తే
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీస్ గుర్తు చేసుకోండి, మాట ముగించేద్దాం. పేరుకు మాత్రం ముస్లింలు ఉంటారు, ఇస్లాం ఉండదు. ప్రళయానికి ముందు అదే జరగనుంది. ఇప్పుడు మనలో ఎంతో మంది ఎంతో పేర్లుగా ముస్లింలు మాత్రం పట్టాలో ఉంటుంది, సర్టిఫికెట్ లో ఉంటుంది, జనాభా లెక్కల్లో ఉంటుంది, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంటుంది. కానీ జీవితంలో ఇస్లాముకు సంబంధించిన ఒక చిన్న పదం కూడా వాడి దగ్గర ఉండదు. ఇస్లాం అంటే రాయటం వాడికి రాకపోవచ్చు, అల్లా ఎవరో వాడికి తెలియకపోవచ్చు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెంటి వారు విని ఉండకపోవచ్చు, సహాబా అంటే వీళ్ళెవరు అనే స్థితిలో ఉండొచ్చు, లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అంటే ఇదేంటి అనొచ్చు. వాడు ఇటువంటి దూరంగా ప్రయాణం చేసే సమాజం నేడు ఏర్పన్నమైంది. ఇటువంటి సమాజాన్ని మార్గం చూపించాలంటే ఈ సహాబా యొక్క నాలెడ్జ్ మనకు అవసరం ఉందని మనవి చేస్తూ మాట ముగిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ సన్మార్గం, సద్బుద్ధి ప్రసాదించుగాక. ఈ సహాబా యొక్క అడుగుజాడల్లో నడిచే సౌభాగ్యం మనందరికీ కల్పించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల, అల్లాహ్ ప్రవక్త పట్ల, సహాబా పట్ల మన హృదయాల్లో ప్రేమ జనితమై అది పదిలంగా ఉండేటట్లు అల్లాహ్ మనందరికీ సద్బుద్ధి మరియు శక్తి ప్రసాదించుగాక. ఆమీన్. సుబ్హానక అల్లాహుమ్మ అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.